సమాజంలో మహిళలపై మారుతున్న ఈ అపార దృష్టి, అంటే వారు తీసుకున్న దిశలు, నిర్ణయాలు ఇవన్నీ మనం ఒక్కసారిగా తప్పు పట్టలేము. కానీ ఎందుకంటే వాళ్ళ మదర్ గా, ఒక వైఫ్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి తెలుసు. కానీ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే వాళ్ళకి బరువుగా మారినప్పుడు, అంటే ఆమె యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, లేకపోతే ఆరోగ్యం, ఆర్థిక బాధ్యతలు, అంటే ఎమోషనల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, బర్డన్స్ షేర్ చేసుకోకపోవడం, ఇవన్నిటి వల్ల కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు వచ్చే పరిణామాలు అంటే పిల్లల్ని చంపడం, భర్తలని చంపడం, లేకపోతే అక్రమ సంబంధాలు, ఇవన్నీ ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కాదు. వీటికన్నిటికీ ఒక డీపర్ సోషల్ ప్రాబ్లమ్స్ కనెక్ట్ అయినాయి. అంటే ఏంటి, ఎందువల్ల ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు యాజ్ అ డాక్టర్ గా ఒక సోషల్ ఒక ఎన్జిఓ నడుపుతున్నాను, మా దగ్గరకు వస్తున్నాయి కేసెస్. సో యూజువలీ ఈ ఫీమేల్స్ కి ఏమిటంటే మెయిన్లీ డీపర్ సోషల్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి, అంటే వాళ్ళ స్ట్రెస్, అన్మేనేజ్డ్ స్ట్రెస్ అన్నా, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే ఎమోషన్స్ హ్యాండిల్ చేసుకోకపోవడం, ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్, ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్స్ అట్లా చూడడం, అరే నా ఫ్యామిలీ ఎందుకు ఇలా లేదు, అట్లాంటి కంపారిజన్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అండ్ ఇంకా బర్డెన్ ని షేర్ చేసుకోకపోవడం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో, సో అన్ఈక్వల్ బర్డెన్స్, ఇట్లా ఇవన్నిట్లలో ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోకపోవడం వల్ల ఇవన్నిట్లో ఒక ఉమెన్ నే మీరు, అంటే నాట్ జస్ట్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ బ్లేమింగ్ ఎ ఉమెన్, దీని వెనుక ఉన్న ఒక సోషల్ ఫ్యాక్టర్స్ ఒకటి, ప్లస్ వాళ్ళ యొక్క ఫేస్ అయ్యే ఎమోషనల్ స్ట్రెస్ కి, అంటే వాళ్ళ యొక్క, అంటే ఇప్పుడున్న డిబేట్ లో నా నేనేమి వాళ్ళని సమర్థించట్లేదు ఆ దురాచారాన్ని, కానీ ఇక్కడ లెట్స్ టాక్ అబౌట్ సొల్యూషన్స్ అంటున్నా, నాట్ అబౌట్ అక్యూజేషన్స్. సో వీటిలో మనం ఇప్పుడు వాళ్ళకి మెంటల్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు మీరు చూసారు సినారియోస్, ఇవన్నీ మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్, అంటే ఒక 30 to 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఇలాంటి థింగ్స్ అన్ని కామన్. ఎందువల్ల అంటే ఒకట ఈ ఏజ్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. సో ఈ ఏజ్ లో, ఈ టైంలో వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇంకా ఇప్పుడున్న ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ వల్ల సపోర్ట్ లేదు, లోన్లీనెస్ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కమ్యూనికేషన్ గ్యాప్ తిప్పుతుంటుంది, ఇద్దరి మధ్యలో డిస్కషన్ అవ్వట్లేదు, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో చిన్న ప్రాబ్లం కాస్త పెద్దగా అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళకి ఎవరైనా కన్సోలింగ్ వచ్చారు, ఇంకా అంతే, వాళ్ళు ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతున్నారు, ఇంకా దేనికన్నా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం చెయ్యొచ్చు అంటే, యాజ్ అ డాక్టర్ గా కొన్ని చిన్న సజెషన్స్ ఐ వాంట్ టు గివ్. మెయిన్లీ ఏంటంటే ఈ మెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే మెంటల్ ఇష్యూస్ వచ్చేసి పోస్ట్ పార్టమ్ లో, ప్లస్ డిప్రెషన్, యాంగ్జైటీ ఇలా ఉన్న వాళ్ళలో యోగా, కొంచెం మెడిటేషన్, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇది ఒకటి. ఈ బర్డెన్ అనేది ఉంది కదా, డబుల్ బర్డెన్, అంటే ఇప్పుడు ఏంటి, వర్కింగ్ ఉమెన్ ప్లస్ ఇంట్లో వచ్చి చేయాలి. సో ఇది షేర్ చేసుకొని ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో షేర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ పెరిగితే కొంత గొప్ప అవుతుంది. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఇప్పుడున్న జనరేషన్ వల్ల చాలా ఇంపాక్ట్ తీసుకొస్తుంది. చాలా మంది గూగుల్ చేస్తున్నారు, హౌ టు కిల్ ఎ పర్సన్, హౌ టు సూసైడ్, హౌ టు టేక్ మెడికేషన్స్, హౌ టు డై వితౌట్ పెయిన్, ఇట్లాంటివన్నీ రీసెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది మాకు. అంటే చాలా మంది పేషెంట్స్, అంటే అలా సెర్చ్ చేయడానికి రీజన్ ఏంటి, ఒకట కంపారిజన్, సోషల్ కంపారిజన్, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కంపారిజన్ ఒకటి, ప్లస్ వాళ్ళకొక లోన్లీనెస్ కి సపోర్ట్ లేకపోవడం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్న వినేవాళ్ళు లేకపోవడం. ముందట్లో ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కనీసం ఎవరో ఒకరు ఉంటారు, మన ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళ యొక్క సొల్యూషన్స్ చెప్పడానికి, లేకపోతే వాళ్ళ ప్రాబ్లం డిస్కస్ చేయడానికి. కానీ ఇప్పుడున్న ఇంకా ఈ ప్రాబ్లం వచ్చేసి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు ఇట్స్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. అంటే కొంత ఉమెన్ ఎంపవర్డ్ ఎట్లా వెళ్తుందంటే, మేము చదువుకున్నాం, మేము సంపాదిస్తున్నాం, మేమెందుకు తగ్గాలి అన్న కాన్సెప్ట్ లో వెళ్తుంది. సో ఇది కూడా ఒక రాంగ్ వే. దీనికి ఏంటి సొల్యూషన్ అంటే, ఎందుకంటే ఉమెన్ కి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇది ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ లో ఆమె కాంప్రమైజ్ అయితేనే కొన్ని సిచ్యువేషన్స్ నిలబడతాయి. ఇక్కడ యాజ్ అ ఉమెన్ నేను ఈ విషయంలో ఉమెన్ ని ఖండిస్తాను, ఉమెన్ ఎంపవర్మెంట్ రాంగ్ వెళ్తున్న దాంట్లో. అండ్ ఇప్పుడు మనం ఉన్న సినారియోలో వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ ని, ప్లస్ బర్డన్ ని, ఫైనాన్షియల్, ఇంకా ఇక్కడ ఇంకోటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫీచర్స్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్స్, కాన్ఫ్లిక్ట్స్ కి తీసుకెళ్తుంది. సో మనం సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇంకా బాగుంటుంది. రైట్ అండి. ఎస్
దుర్గా గారు, కనకదుర్గ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ దుర్గా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ దుర్గా గారు, సో మీరు ఇలాంటి కేసులు చాలా మటుకు చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు మనం